సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము. అతిక్రమాలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. చాలా మంచి మాట. జ్ఞాని అయినటువంటి సొలొమోను చాలా గొప్ప మాటలు తాను రాస్తా ఉన్నాడు. ఈ మాటలు రాయడానికి గల కారణం ఏంటి? ఈ మాటలు రాయడానికి తాను ఎక్కడి నుండి ఈ మాటలను తాను తీసుకొని ఉంటాడు అని మనం ఆలోచిస్తే, బహుశా తన తండ్రి అయినటువంటి దావీదు జీవితం నుండి తాను నేర్చుకొని ఉంటాడు. తన తండ్రి అయిన దావీదు తన జీవిత అనుభవముల నుండి తాను నేర్చుకుని ఉంటాడు. ఏమంటున్నాడంటే, అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందును అని మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 3-4 వచనాల్లో దావీదు ఈ విధంగా తాను రాస్తా ఉన్నాడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నిజంగా దావీదు తాను పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని దావీదు కప్పిపెట్టుకోవడానికి చూశాడు, ఆ పాపాన్ని దాచేయడానికి చూశాడు. సో తద్వారా తాను అనేకమైనటువంటి దేవుని శిక్షను తాను అనుభవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే జ్ఞాని అయినటువంటి సొలొమోను ఏమంటున్నాడంటే, మీరు పాపము చేసి ఆ పాపాన్ని దాచిపెట్టి ఉంచినటువంటి వాడు ఎప్పటికీ వాడు వర్ధిల్లడు, కానీ ఏ పాపమైనప్పటికైనాను అది దేవుని ఎదుట ఒప్పుకుని ఎవడైతే విడిచిపెడతారో వారు కనికరాన్ని పొందుతారు అని దావీదు మాట్లాడుతున్నాడు. నిజంగా మనం అనేక సార్లు మనం ఏదైనా పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని మనుషులకు కనబడకూడదని, మనుషులు ఎవరు చూడకూడదని లేక వినకూడదని మనం చేస్తున్న ప్రతి పాపాన్ని మనం అనేక సార్లు దాచిపెట్టుకోవడానికి చూస్తూ ఉంటాం, అనేక సార్లు కప్పిపెట్టడానికి చూస్తూ ఉంటాం. తద్వారా మనము దేవునికి మనకు ఎడబాటు అనేది ఏర్పడుతూనే ఉంటుంది. మనము దేవుని సన్నిధిలో రాలేము, దేవునితో మాట్లాడలేము. సో దేవుని సన్నిధిలో ధైర్యంగా మనం ప్రార్థించలేము. ఎందుకు అని అంటే, మనం చేసినటువంటి పాపము మనలకు దేవునికి ఎడబాటు అనేది కలగజేస్తూనే ఉంటుంది. అందుకే ఏ ఒక్క వ్యక్తి అయినా పాపము చేసి అది దాచిపెట్టుకుంటే వాడు ఎప్పుడు కూడా దేవునిలో వర్ధిల్లాడాడు. బహుశా పాపంలో తాను ఇంకా పాపం చేస్తూ వర్ధిల్లుతూ ఉంటాడేమో, కానీ దేవునిలో అతను వర్ధిల్లాడు. కనుక ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు మాత్రమే వారు దేవుని కనికరాన్ని పొందుతారు. ఉదాహరణకు నేను ఒక మాట చూపిస్తాను. ఆది కాండంలో దేవుడు ఏమన్నాడంటే, ఆదాము అవ్వలకు ఈ ఫలములన్నీ కూడా మీరు తినవచ్చును, అయితే మంచి చెడులు తెలివినిచ్చే ఫలము మాత్రం మీరు తినకూడదు, మీరు వాటిని తినదినవున నిత్యముగా చనిపోతారు అని అన్నాడు. అయితే ఆదాము అవ్వ ఆ పండును తినేసినప్పుడు దేవుడు అంటున్నాడు, ఆదాము ఎక్కడున్నావంటే తాను భయపడుతున్నాడు. దానికి కారణం ఏంటంటే తాను చేసినటువంటి పాపం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను తినవద్దన్నటువంటి పండు నువ్వెందుకు తిన్నావు ఆదాము అని అడుగుతున్నప్పుడు ఆదాము ఏమని సమాధానం ఇస్తున్నాడంటే, నువ్వు నాతో ఉండడానికి ఇచ్చినటువంటి ఈ స్త్రీ తెచ్చి నాకు ఇవ్వడం బట్టి నేను తిన్నాను అని అన్నాడు. ఆ స్త్రీ ఏమన్నది లేదు, సర్పం నన్ను మోసం ఇచ్చినందుకు నేను తిన్నాను అని అన్నాడు. సో ఆదాము మొదటిగా దేవునికి కూడా ఆ పాపంలో భాగంగా అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అవ్వను సృష్టించి ఆదాము దగ్గర తీసుకొచ్చినప్పుడు అవ్వను సంతోషంగా తీర్చుకున్నటువంటి ఆదాము ఇప్పుడు ఏమంటాడంటే, నువ్వు చేసి ఈ స్త్రీకి నాకు ఇవ్వడం బట్టే ఈమె నాతో ఉంది, ఈమె తిని నాకు ఇవ్వడం బట్టి నేను తినేశాను అని కొంత తప్పు దేవుని మీదను కొంత తప్పు తన భార్య మీదను మోపుతూ ఉన్నాడు. నిజంగా ఆదాము అని ఉండవలసింది, పొరపాటు జరిగిపోయింది తండ్రి, ఇంకా నేనేం చేయాలి, నాకు చెప్పు, నేను దాన్ని వెంబడిస్తాను, దాన్ని అనుసరిస్తానని చెప్పి ఉండవలసింది. కానీ
పాపము ఒకరి మీద మోపడానికి తాను చూశాడు. అది ఎంత మాత్రం కూడా క్షేమం కాదు. ఆదాము వాళ్ళు అనుకున్నారు ఇంకా ఇదే జీవితం అనుకుని ఆకులతో చుట్టుకుని తమ సిగ్గును కప్పుకోవడానికి చూశారు. కానీ ఆకులు ఎన్ని రోజులు ఉంటాయండి? ఏదో ఒక రోజు ఎండిపోతాయి. అప్పుడు మన సిగ్గు బయటపడుతుంది. దేవునికి తెలుసు ఈ ఆకులు ఎండిపోతాయి, ఇది శాశ్వతం కాదని. అందుకే ఒక జంతువుని బలి ఇచ్చి వారి సిగ్గుని కప్పడానికి దేవుడు ప్రయత్నించాడు. దేవుని యొద్దకు వచ్చినప్పుడు మన ప్రతి పాపమును కూడా దేవుడు క్షమించి తన రక్షణ మనకు అనుగ్రహిస్తాడు.